అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీద రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. అండ్ ఫస్ట్ కమెంట్లో కూడా మెన్షన్ చేశాను. ఎందుకంటే కొంతమంది డిస్క్రిప్షన్ బాక్స్లో నంబర్ తెలియట్లేదు అంటున్నారు. సో కాబట్టి ఫస్ట్ కమెంట్లో కూడా మెన్షన్ చేశాను. మీరు ఆ నంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. ఓకే, సో మరి చూద్దాము ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో మీకోసం. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. What my collective need to know right now. First వచ్చేసి 7 of Swords, Three of Cups, Four of Swords, Eight of Wands, Two of Wands. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద టవర్. ఓకే, సో ఇక్కడ ఏంటి ఫస్ట్ థింగ్ ఏంటి అంటే చాలా స్ట్రాంగ్గా ఒక పర్టికులర్ మెసేజ్ చూపిస్తుంది. సో ఇక్కడ ఏంటి అంటే పాస్ట్ సిచ్యువేషన్లో మీ నుంచి ఎవరైనా జ్యువెలరీ కానివ్వండి, మనీ కానివ్వండి, లేకపోతే థింగ్స్ మీకు వాల్యూ అనిపించింది ఏదైనా తీసుకొని వెళ్ళారు, ఇంతవరకు వాళ్ళ నుంచి కాంటాక్ట్ లేదు, రిటర్న్ లేదు, ఇలాంటిది ఏదైనా ఉంది అని అంటే కనుక కాంటాక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది. కాంటాక్ట్ రావడం, కొంతమందికి ఈ పర్సన్ మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఆ మనీ లాంటిదో అది ఏదైతే తీసుకున్నారో అందులో అట్లీస్ట్ 1% అయినా సరే ఇచ్చేసే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది. సో ఎందుకు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కొంతమందికి ఈ పర్సన్ కొంతమందికి కొన్ని మంత్స్ అయింది తీసుకొని, కొంతమందికి ఇయర్స్ కూడా అయిన ఛాన్సెస్ ఉంది. అయితే ఈ పర్సన్ తీసుకొని వెళ్ళినప్పటి నుంచి అంటే మీ దగ్గర నుంచి ఇది ఏదైనా జ్యువెలరీ వస్తువు లేకపోతే మనీ ఇంకా ఏదైనా అయి ఉండొచ్చు. ఓకే, సో ఇది తీసుకొని వెళ్ళినప్పుడు ఈ పర్సన్ మీకు సంబంధించి సీరియస్గా తీసుకోలేదు. అంటే మళ్ళీ ఎప్పుడైనా ఇవ్వచ్చులే, లైట్ తీసుకోవచ్చులే అని చెప్పేసి ఇలా అనమాట. సో ఇలా జరిగింది. సో వెళ్ళిపోయారు. అయితే ఏమైంది అని అంటే ఈ పర్సన్కు అలా జరిగిన తర్వాత కర్మ అనేది ఎప్పుడు ఎవరిని వదిలిపెట్టదు, రైట్? యూనివర్స్ విల్ టేక్ కేర్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. సో కాబట్టి అది వాళ్ళు ఫన్ కోసమని లేకపోతే మీరేం పెద్ద పట్టించుకోరు, మీరు ఒకవేళ అడిగినా సరే దాన్ని అంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పక్కన పెట్టేసేయచ్చు, సీరియస్గా తీసుకోకూడదు అని చెప్పేసి అనమాట. సో అలా అనుకొని ఫన్గా తీసుకొని వెళ్ళిపోయారు. ఓకే, అయితే అక్కడ ఏమైంది అని అంటే ఆ పర్సన్కి అలా చేసినందుకు డెఫినెట్లీ బాగా హర్ట్ అయినట్లు, సేమ్ అలాంటి సిచ్యువేషన్ ఏదో ఫేస్ చేయడమో లేకపోతే వాళ్ళకు మీకు చేసిన దానికి యూనివర్స్ ద్వారానే ఏదైనా లెసన్ లాంటిది జరిగి ఆ సిచ్యువేషన్ అలా చేయకుండా ఉండాల్సిందని చెప్పి తెలుసుకోవడము. సో ఇలాంటిది ఏదో జరిగింది. సో అందుకని ఈ పర్సన్ రిటర్న్ వచ్చే ఛాన్సెస్ చూపిస్తుంది చాలామందికి. అండ్ ఇవ్వడము, కొంతమందికి వచ్చి అట్లీస్ట్ కమ్యూనికేట్ చేయడము, ఎలా అంటే ఎందుకు ఇలా బిహేవ్ చేశారు, ఎందుకు అలా కంప్లీట్లీ డిసపియర్ అయిపోవడము. సో లేకపోతే కొంతమందికి ఇవ్వడము, దాని గురించి అట్లీస్ట్ ఇప్పుడు ఇస్తాను లేకపోతే మళ్ళీ ఇస్తాను, ఇలా ఈ విధంగా అనమాట. సో ఇలాంటి కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది. ఓకే, కొంతమందికి ఒక పర్సన్ అంటే మీ పార్ట్నర్ లైక్ స్పౌస్ అయి ఉండొచ్చు, లేకపోతే మీ ఇంకా ఎలా చెప్పాలి మీ పర్సన్, ఓకే, పార్ట్నర్, ఓకే, అయి ఉండొచ్చు. సో ఇలాంటి పర్సన్ నుంచి కూడా మీరు దూరంగా ఉన్నారు. ఈ పర్సన్ రన్నింగ్ అవే ఎనర్జీ అంటే కంప్లీట్లీ ఆన్సర్స్ ఇవ్వకుండా ఆనెస్టీగా ఉండకుండా దూరంగా ఉండడము. మీరు ఏదైనా క్వశ్చన్ అడిగినా సరే దాన్ని లైక్ ఎలా అంటే అలా మాట్లాడేసి ఆన్సర్ ఇవ్వకుండా ఆనెస్ట్గా ఉండకుండా ఉండడం అనమాట. సో అలాంటిది ఏదైనా జరిగినా సరే ఇలాంటి పర్సన్ కూడా మీ స్పౌస్ అయి ఉండొచ్చు, పార్ట్నర్, ఇలాంటి వాళ్ళు కూడా తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉంది.
కమ్యూనికేషన్తో వస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది. అయితే ఇంకొంచెం కొంతమందికి ఇక్కడ కొంచెము మ్యానిపులేషన్ కూడా చూపిస్తుంది. సో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎనర్జీని క్లియర్లీ చూసి మీ ఇంట్యూషన్ని ట్రస్ట్ చేసి కాన్షియస్గా ఉండి డెసిషన్ తీసుకోండి. ఎందుకనంటే కొంతమందికి ఫస్ట్ సిచ్యువేషన్ ఏదైతే జరిగిందో అది డిఫరెంట్. ఇప్పుడు పార్ట్నర్, స్పౌస్ ఇలా రన్నింగ్ అవే ఎనర్జీ, దూరం ఉండడం. సో ఇలాంటి పర్సన్ కనుక కాంటాక్ట్లో వస్తున్నారు అని అంటే ఈ పర్సన్ మీ నుంచి మళ్ళీ ఏదో తీసుకోవడానికి వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది. అంటే ఇదర్ ఒకటి, కొంతమందికి మీ ఎమోషనల్ ఎనర్జీ తీసుకునే ఛాన్సెస్, కొంతమందికి ఏంటి అంటే అడ్వైస్ తీసుకోవడము. ఇట్స్ ఓకే, మీకు అడ్వైస్ ఇవ్వచ్చు, హెల్ప్ చేయొచ్చు అని అంటే హెల్ప్ చేయండి, దాని నుంచి మీకు ఏం అవసరం లేదు అని చెప్పి. కానీ మీరు డ్రైన్ అవుతున్నారు, ఈ ఎనర్జీ కరెక్ట్ కాదు అని అంటే మీరు దానికి పాజ్ పెట్టడం బెస్ట్. సో కాబట్టి ఇలాంటి పర్సన్, ఇలాంటి సిచ్యువేషన్తో ఈ పర్సన్ మళ్ళీ తిరిగి రావడం అనేది కూడా ఉంది. కొంతమందికి ఇది మళ్ళీ రెజొనేట్ అయిన వాళ్ళు తీసుకోండి, లేదంటే లేదు. మీ మెసేజ్ ఇది జనరల్ రీడింగ్, గుర్తుపెట్టుకోండి. నాకు మెసేజెస్ రిఫ్లెక్ట్ అవుతున్న విధంగా నేను మీకు ఇవి చెప్తున్నాను. ఓకే, సో కొంతమందికి అంటే స్పౌస్, వైఫ్ ఆర్ హస్బెండ్ ఇలా ఉంటుంది రైట్. ఈ విధంగా ఉండేవాళ్ళు ఏదన్నా వస్తువో, సమ్ సార్ట్ ఆఫ్ ప్రాపర్టీనో, మనీకి సంబంధించో, కిడ్స్కి సంబంధించో ఇలా ఏదో వదిలిపెట్టి వెళ్ళడం పాస్ట్లో, ఇల్లు. ఓకే, సో ఇలాంటిది ఏదో జరిగింది. అయితే మళ్ళీ తిరిగి కొంచెము షుగర్ కోటింగ్ ఎనర్జీతో మళ్ళీ తిరిగి వచ్చేసి అది ఏదైతే వీళ్ళు వదిలిపెట్టి వెళ్ళారో తీసుకొని వెళ్ళడానికి ఇండైరెక్ట్గా వస్తూ ఉన్నారు, కొంచెము యాక్ట్ చేసే విధంగా ఉంది అన్నట్లయితే చూపిస్తుంది. సో కాబట్టి మీరు ఒకవేళ ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నారు, స్పెషల్లీ స్పౌస్ కాబట్టి ఉంటుంది కొంతమందికి. అలాంటిది ఏదైనా ఉంది అని అంటే, ఈవెన్ పార్ట్నర్ అయినా సరే, ఓకే, ఐ మీన్ లవర్ అలాంటి వాళ్ళైనా సరే ఉంది అని అంటే కనుక ఛాన్స్ మీరు ఏంటంటే ఫస్ట్ వినండి, కంప్లీట్లీ విని ఆ సిచ్యువేషన్లో మీకు ఇవ్వాలి అని అంటే నిజంగానే ఈ పర్సన్ మళ్ళీ అలా చేస్తారని అంటే ఇవ్వద్దండి. లేదు అని అంటే ఏదైనా హెల్ప్ చేయాలంటే హెల్ప్ చేయండి. బట్ ఇక్కడ కొంచెం కాన్షియస్గా ఉండడం బెస్ట్ అన్నట్లు చూపిస్తుంది. 7 of Swords కాబట్టి చాలా డిసెప్టివ్ ఎనర్జీ. అండ్ ఇలాంటి పర్సన్ లైఫ్లోకి వచ్చినప్పుడు చాలా ఫన్ అండ్ ఎంటర్టైనింగ్ ఎనర్జీతో, కొంచెం ఫ్లర్టేషియస్ ఎనర్జీతో, ఎలా అంటే షుగర్ కోటింగ్తో, నువ్వు లేకుంటే నేను ఉండలేను, నువ్వు వెళ్ళిన తర్వాత నా లైఫ్ ఇలా ఉంది, నీ నుంచి దూరం వెళ్ళిన తర్వాత నేను చాలా నేర్చుకున్నాను, ఈ విధంగా అనమాట. అంటే వినడానికి చాలా జెన్యూన్గా బాగా అనిపిస్తుంది అనమాట. సో కాబట్టి మీ ఇంట్యూషన్ని ట్రస్ట్ చేసి ఈ పర్సన్కి సంబంధించి డెసిషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇది చాలా స్ట్రాంగ్గా ఈ రీడింగ్లో వస్తున్న మెసేజ్. అందుకనే 4 of Swordsతో కూడా మీకు మెసేజ్ ఏంటంటే కేయాస్లో ఉంటేను, హార్ట్ బ్రోకెన్ ఎనర్జీలో ఉంటేను ఇమీడియట్లీ ఏమవుతుంది, స్పెషల్లీ మీరు బాధపడుతూ ఉన్నారు, ఈ బాధపడే టైంలో ఇలాంటి పాజిటివ్ జరిగింది అని అంటే మనం వెంటనే దానికి క్లింగ్ అయిపోవాలన్న ఉద్దేశంతో, ఆ బాధ ఉండకూడదు అన్న దాంతో అవతల వస్తున్నది పాజిటివా హిడెన్ థింగా అని చెప్పేసి తెలియకుండానే కనెక్ట్ అయిపోతాం అనమాట. సో కాబట్టి ఫస్ట్ ఇక్కడ మీకు అందుకే యూనివర్స్ నుంచి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అని అంటే, స్పెషల్లీ మీరు బాధలో ఉన్నారు, మీకు హెల్ప్ అవుతుందని చెప్పేసి అంటే కనుక కొంచెం ప్రశాంతంగా మీరు మిమ్మల్ని మీరు పుల్ చేసుకోండి. ప్రశాంతంగా ఉండి మైండ్ని కామ్ చేసేసిన తర్వాత, రిలాక్స్ అయిన తర్వాత అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఆ ఎనర్జీ ఇప్పుడు నేను ఇది బాధపడుతున్నానని చేస్తున్నానా, జెన్యున్గా నిజంగానే చేస్తున్నానా ఏంటి అని చెప్పేసి అనమాట. సో ఆ విధంగా యాక్ట్ చేసిన తర్వాత డెసిషన్ అనేది తీసుకోండి. ఓకే, సో చాలామందికి నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్, సరిగా పడుకోవట్లేదు, రెస్ట్ తీసుకోవట్లేదు అన్నట్లు చూపిస్తుంది. అది కూడా పర్టికులర్లీ ఇంకో ఏదో ఒక థాట్ గురించి చాలా ఓవర్గా ఆలోచిస్తూ ఉన్నారు. ఇది స్పెషల్గా నైట్ టైమ్స్ రావడము ఇలాంటిది ఏదో జరుగుతూ ఉండేది ఉంది. ఓకే, కొంతమందికి ఇక్కడ కిడ్కి సంబంధించి మీరు ఓవర్గా ఆలోచిస్తూ ఉండే ఛాన్సెస్ ఉంది. కొంతమందికి ఏంటి అని అంటే ఒక ఆలోచన, అంటే ఇది కరెక్టా కాదా, ఒకవేళ ఎవరైనా ఏమైనా చేశారంటే దానికి సంబంధించి ఆలోచించడం, అంటే ఒక పర్టికులర్ థాట్ అనేది నడుస్తూ ఉంది, దానికి సంబంధించి మీకు రెస్ట్ అనేది లేదు, చాలా రెస్ట్లెస్గా ఫీల్ అవుతున్నారు. అందుకనే ఇప్పుడు యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ మెసేజ్ ఏంటి అని అంటే ప్రశాంతంగా నిద్రపోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మన ఆంధ్ర ఫుడ్కి మించిన ఫుడ్ అయితే ఎక్కడ లేదు, నేనైతే అదే చేస్తాను. ఏదైనా ఎప్పుడైనా స్ట్రెస్గా అనిపించింది అని అంటే, కొంచెము వర్క్ లోడ్ ఇలా అనిపించింది, ఎందుకంటే స్పెషల్గా నిద్ర రాదు అలాంటి మూమెంట్లో, మంచిగా ఆరాంగా నిద్రపోవడానికి ఒక 2 hours ముందు బాగా అన్నము, ఓకే, పప్పు, ఆవకాయ, మీకు నాన్ వెజ్ ఇష్టం ఉంటే కొంచెం నాన్ వెజ్ పక్కన పెట్టేసుకొని తినేసి లాస్ట్లో కొంచెం పెరగన్నం కూడా తినేసేయండి. ఫుల్ కార్బోహైడ్రేట్స్ కాబట్టి ఏమవుతుందంటే బాడీ మొత్తం కొంచెము లైక్ స్లగ్గిష్గా అయిపోతుంది, నిద్ర వచ్చేస్తుంది ఆరాంగా. అలా అయిన తర్వాత నెక్స్ట్ 2 hours పడుకోండి, మంచి ప్రశాంతంగా నిద్ర వస్తుంది. నేను అందే అంటాను, మన ఫుడ్కి మించినంత లైక్ అంటే
అంత ఎక్కడ దొరకదు నన్ను అడిగితే. నేను అందుకే ఆంధ్ర ఫుడ్కే ఎప్పుడైనా సరే ఫస్ట్ ప్రియారిటీ. స్పెషల్లీ నైట్ టైమ్స్ నిద్ర పట్టట్లేదు అంటే అది చేయండి. మీకు మెడిసిన్స్ అవసరం లేదు, లేకపోతే ఇంకేదైనా చేయాల్సిన అవసరం లేదు. ఫుడ్ తింటే చాలు, హ్యాపీగా నిద్ర వచ్చేస్తుంది. ఓకే, సో నిద్రపోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మీరు కొంతమందికి ప్రశాంతంగా ఫుడ్ కూడా తింటూ అది వచ్చింది టాపిక్ అని అంటే తినట్లేదు అని చెప్పేసి మీనింగ్. కొంతమంది ఓవర్గా థింక్ చేస్తూ ఒక 1 ముద్ద 2 ముద్దలు తినేసి పక్కన పెట్టేసేయడము, హెల్త్ కేర్ తీసుకోకుండా ఉండడం జరుగుతూ ఉండే ఛాన్సెస్ కూడా ఉంది. సో కాబట్టి ప్రస్తుతానికి మీరు ఏం చేస్తారు, అదేదో థాట్ చాలా ఎక్కువగా మిమ్మల్ని ఇరిటేట్ చేస్తుంది అని అంటే ఏం చేస్తారంటే మీ మైండ్లో ఒక బుక్ లాగా ఊహించేసుకోండి. అక్కడ పిన్ పెట్టేయడం, పాజ్ లాగా. ఇప్పుడు నేను ఈ సిచ్యువేషన్ని పాజ్ చేస్తున్నాను అంటే మనం రిమోట్ టీవీ చూస్తున్న పాజ్ చేసేస్తాం, తర్వాత రీప్లే చేయొచ్చు. అలా అని చెప్పండి బయటికి, నేను ఈ సిచ్యువేషన్ని, ఈ థాట్ని ఇప్పుడు పాజ్ చేస్తున్నాను, నాకు దీని గురించి ఆలోచించాలని లేదు, నేను ఫస్ట్ ప్రశాంతంగా పడుకోవాలనుకుంటున్నాను అని చెప్పి పాజ్ అని చెప్పండి. పాజ్ చేసినప్పుడు ఆ సిచ్యువేషన్ నిజంగానే మనకు బొమ్మ ఆగిపోయినప్పుడు స్టక్ అయిపోతుంది రైట్, స్టాచ్యూ లాగా అలా ఆగిపోయినట్లు ఊహించుకొని ప్రస్తుతానికి అది పాజ్ ఉంది, అది జరిగే టైంలో మళ్ళీ కావాలంటే వెళ్ళి నేను దాన్ని అన్ప్లే చేస్తాను, అన్పాజ్ చేస్తాను. ప్రస్తుతానికైతే నా హెల్త్ ఇంపార్టెంట్ అని చెప్పేసి మీరు మీ ఫోకస్ మొత్తం దీని సైడ్ తీసుకుని రండి. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మీరు ఎప్పుడైతే అలా చేస్తున్నారో చూడడానికి ఫన్నీ అనిపించినా దట్ ఈస్ హౌ అది యాక్చువల్ సరెండర్. తెలియకుండానే సరెండర్ చేయడం అనమాట. ఓకే, సో కాబట్టి జస్ట్ అలా పాజ్ చేసేసి ఇప్పుడు నేను దీని గురించి ఆలోచించదలుచుకోలేదు, కొంచెం సేపు అయిపోయి ఈరోజు బాగా పడుకుంటాను, మళ్ళీ రేపు కావాలంటే దీనికి సంబంధించి చూద్దాం ఏమవుతుందో అని చెప్పి. సో కాబట్టి ప్రశాంతంగా నిద్రపోవడం వల్ల క్లారిటీ వస్తుంది. మెయిన్ మెంటలీ ఎప్పుడైనా సరే క్లియర్గా ఉంటారు, మెంటలీ స్ట్రెస్ అనేది తగ్గుతుందో ఆలోచనలు, మీ డెసిషన్స్ అన్నీ క్లియర్గా ఉంటాయి. హడావుడిలోనో ఏదో హార్ట్ బ్రోకెన్ ఎనర్జీలోనో ఏమన్నా అయిపోతుందేమో మన ఫియర్తో కాకుండా మీరు కాన్షియస్గా ఉండి మీ హైయెస్ట్ సెల్ఫ్ నుంచి డెసిషన్ తీసుకుంటారనమాట. సో కాబట్టి ఇప్పుడు మీరు ప్రశాంతంగా పడుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి అన్నట్లు కూడా ఈ రీడింగ్లో మీకు యూనివర్స్ నుంచి మెసేజ్. ఓకే, సో నేను ఇది చెప్పాను రైట్, ఫుడ్ గురించి. ఎంతమంది అది నిజం అనుకుంటున్నారో నాకు కమెంట్లో తెలియజేయండి, నేను చూస్తాను. అండ్ నిన్న రీడింగ్లో చాలా పాజిటివ్గా చాలా మంచి ఇంటరాక్టివ్గా వచ్చాయి కమెంట్స్, నాకు చాలా బాగా అనిపించింది. పర్టికులర్ నిన్నటి రీడింగ్ అనుకుంటాను నేను అన్ని కమెంట్స్ చెక్ చేశాను, ప్రశాంతంగా టైం తీసుకొని మరీ చెక్ చేశాను, చాలా బాగా అనిపించింది. సో ఇవాళ రీడింగ్ కూడా అలానే ఇంటరాక్టివ్గా పెట్టుకోండి కమెంట్స్, నాకు కూడా చదవడం ఇష్టము, డిఫరెంట్గా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అండ్ ఈవెన్ పర్సనల్ రీడింగ్స్లో కూడా అంతే. నేను అందుకే అంటాను, రీడింగ్స్ వచ్చినప్పుడు జస్ట్ ఊరికే క్వశ్చన్స్ కాదు, సిచ్యువేషన్స్తో సహా పంపండి. కొంచెం టైం తీసుకున్నా నేను మొత్తం అంతా స్టోరీ చదువుతాను, ప్రశాంతం కూర్చొని నావల్ చదివినట్లు కూర్చొని చదువుతూ ఉంటారు అనమాట, పంపిస్తారు కొంతమంది. సో నాకు ఇష్టము, సో అలా అనమాట. కాబట్టి కింద కమెంట్స్ చేయండి, సో ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. ఈవెన్ పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీ స్టోరీ నాకు ఏం జరుగుతుంది అంటే సిచ్యువేషన్ ఇంకా పంపించాలంటే పంపించండి, నేను ప్రశాంతంగా టైం తీసుకొని చదివిన తర్వాత దాని రిలేటెడ్గా రీడింగ్ చేసి పంపుతాను. ఓకే, సో ఎనీవే, సో రెస్ట్ తీసుకోవాలన్నది మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. అండ్ 3 ఆఫ్ కప్స్తో సెలబ్రేషన్ టైం అనేది వస్తుంది అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ చూపిస్తుంది. కొంతమందికి ఫ్రెండ్లీ రీయూనియన్ జరిగే ఛాన్సెస్, బయటికి వెళ్ళడము, పార్టీ సెలబ్రేషన్స్ అని, ఏదైనా వస్తువులు కొనుక్కోవడానికి అని చెప్పేసి చిన్న షాపింగ్ టైప్ అనమాట. సో అలాంటిది కూడా చేసే ఛాన్సెస్ ఉంది సెలబ్రేషన్ కోసం సంబంధించి అన్నట్లు ఉంది. సో రీయూనియన్స్, గెట్ టుగెదర్స్, పార్టీ సెలబ్రేషన్స్, షాపింగ్స్ ఇవి కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నట్లు 1 సెకండ్ మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. ఓకే, సో ఎస్, డ్రెస్అప్ పార్టీ ఏదో వస్తుంది. సో కాబట్టి బాగా దీన్ని యూటిలైజ్ చేసుకోండి. ఇలాంటి పార్టీస్ వచ్చినప్పుడు కొంచెం ఏమవుతుందంటే ఎనర్జీ షిఫ్ట్ అవుతుంది. సో డ్రెస్అప్ అవ్వడము, బయటికి వెళ్ళడము, వేరే వాళ్ళతో ఎనర్జీస్తో మిక్స్ అయిపోయి ఏం నడుస్తుంది వరల్డ్లో అని తెలుసుకొని రావడం, దానివల్ల ఏమంటే పాత సిచ్యువేషన్స్ ఏదైతే ఉందో దాని నుంచి షిఫ్ట్ అయ్యి కొత్త ఎనర్జీస్ వస్తుంది. సో అలానే చేంజ్ అనేది కూడా ఉంటుందన్నమాట. సో మీరు నెక్స్ట్ డే వచ్చేసరికి కొంచెము ఆ పాస్ట్ ఏదైతే ఉందో అది కొంచెం దాని బరువు కొంచెం తగ్గి డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. సో కాబట్టి పార్టీస్, ఇన్విటేషన్స్, సెలబ్రేషన్స్ ఇవి జరిగే ఛాన్సెస్ ఉంది. సో కాబట్టి దాంట్లో 1 సెకండ్ స్టూల్ ఇరిగిపోయింది, దట్స్ ఓకే. సో ఎనీవే, సో కాబట్టి ఈ సెలబ్రేషన్స్కి మంచిగా డ్రెస్అప్ అయ్యి మిమ్మల్ని మీరు అంటే ఇప్పుడు
ఆ ఎనర్జీతో వెళ్తే ఆ పాజిటివ్ ఏదైతే అక్కడ పాజిటివిటీ ఉందో దాన్ని మీరు తీసుకుంటారనమాట. సో కాబట్టి దీన్ని బాగా ఈ 3 ఆఫ్ కప్స్ ఎనర్జీ సెలబ్రేషన్స్ని బాగా ఎంజాయ్ చేయండి అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. ఓకే, దీని నుంచి బయటికి రావడానికి ఈ 7 ఆఫ్ స్వర్డ్స్ ఇంకా ఈ స్ట్రెస్ నుంచి ఇది ఇంకొక థింగ్ మీరు నోటీస్ చేయండి. ఎప్పుడైనా ఎవరితో అయినా మీరు సెలబ్రేషన్లో ఉన్నప్పుడు, షాపింగ్ అవి చేస్తూ ఉన్నప్పుడు, కంప్లీట్లీ ప్రజెంట్ మూమెంట్లో ఇన్వాల్వ్ అయినప్పుడు థాట్స్ ఉండదు. మీరు కంప్లీట్లీ కాన్షియస్లో అది అంటే ఆ మూమెంట్లో ఉంటారు కాబట్టి మైండ్ఫుల్గా ఆ థాట్స్ అనేది, ఆ నెగిటివ్ ఆలోచన అనేది కొంతసేపు వరకు అట్లీస్ట్ గుర్తుకు రాదు. సో కాబట్టి మైండ్ని డిస్ట్రాక్ట్ చేయాలి థాట్స్ నుంచి అంటే ప్రజెంట్ మూమెంట్లో ఉండడమే దానికి ఆన్సర్, అంతకు మించి లేదు. అందుకని నైట్ టైమ్స్ ఎందుకు వస్తుంది అని అంటే మనం వర్క్ నుంచి బయటికి వచ్చేస్తాం కాబట్టి, మన డే టు డే లైఫ్ నుంచి ఇమీడియట్లీ ఎండ్ అవుతుంది కాబట్టి ఆ టైంలో అన్నీ కలిపి వస్తుంది అనమాట. సో అందుకని ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పిన టిప్ని ఫాలో అవ్వండి దానికి. బట్ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేస్తే మీ ఎనర్జీ షిఫ్ట్ అవుతుంది అన్నట్లు కూడా మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ ఇక్కడ. ఓకే, కొంతమందికి కెరియర్కి సంబంధించి చాలా స్ట్రాంగ్ ఫార్వర్డ్ మూమెంట్ చూపిస్తుంది 2 ఆఫ్ వాన్స్ ఇంకా 8 ఆఫ్ వాన్స్. మీలో ఎవరైనా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని, మనీ సంపాదించాలని ఇలాంటిది ఏదైనా అనుకుంటూ ఉంటే ఐడియా అనేది వస్తుంది, స్టెబిలిటీ అనేది రాబోతుంది, ఇన్కమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఫార్వర్డ్ మూమెంట్లో మీ ఫినాన్షియల్ ఇంకా కెరియర్ సిచ్యువేషన్ ముందుకు వెళ్తుంది అన్నట్లు కూడా మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ చాలా స్ట్రాంగ్గా. అంటే ఒక్క నిమిషంలో స్టాగ్నెంట్ అయినప్పుడు ఇమ్మీడియట్లీ అది మళ్ళీ ముందుకు వెళ్ళిపోవడం, ఇది చాలా స్ట్రాంగ్గా జరుగుతుంది. నాకు తెలుసు, నేను ఇది నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఎలా ఉంటుందంటే కొంత టైం వరకు ఏ ఫోకస్ లేకుండా, లైక్ యాక్టివిటీ లేకుండా అలానే వెళ్తూ ఉంటుంది, ఒక స్టాగ్నేషన్లో ఉండడం అనమాట. కానీ ఒక్కసారిగా చేంజెస్ అనేది వచ్చిన వెంటనే అక్కడ నుంచి వెంటనే మూవ్ అయిపోతుంది. లైక్ ప్లేసెస్ చేంజ్ చేయడం అని చెప్పేసి, లేకపోతే ప్రమోషన్స్ అని చెప్పేసి, కొత్త ప్రాజెక్ట్స్ రావడం అని చెప్పేసి, అంటే ఇన్స్టాంట్గా మూవ్ అవుతుంది అనమాట. సో ఈ సిచ్యువేషన్ మీరు మీ దానికి తగ్గట్టుగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీ కెరియర్ సిచ్యువేషన్లో మీ ప్యాషనేటెడ్ ఏదైతే ఫీల్ అవుతున్నారో దానికి సంబంధించి క్విక్ మూమెంట్ అనేది ఉంటుంది అన్నట్లు కూడా మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. ఓకే, సో గ్రోత్ అనేది వస్తూ ఉంది. కొంతమందికి మీరు ఈ టైంలో ఎక్కడికైనా వెళ్తే బాగుంటుందని చెప్పేసి ప్లాన్ చేయడం, ట్రిప్స్ అని చెప్పేసి కొత్త ప్లేసెస్ విజిట్ చేసి రావాలని చెప్పేసి అనుకుంటూ ఉండే ఛాన్సెస్ కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఎస్ ఇవన్నీ వచ్చేసి మెసేజెస్. అండ్ లాస్ట్ మెసేజ్ టవర్. నేను ఇది రీడింగ్ లాస్ట్లో చేద్దామని చెప్పి ఫస్ట్లో చెక్ చేయలేదు. ద టవర్, ఎందుకంటే టవర్ చూసిన వెంటనే ఓ మై గాడ్ టవర్ అని అంటారు చాలామంది, అందుకని చెప్పేసి. ఓకే, సో ద టవర్ మూమెంట్. టవర్ ఎప్పటికైనా సరే నెగిటివ్ కానే కాదు, అది ఇల్యూషన్స్ని బ్రేక్ చేస్తుంది. స్టార్టింగ్లో పెయిన్ అనిపించిన కొంత టైం తర్వాత ఇది అందుకు జరిగింది అన్నట్లు అనిపిస్తుంది అనమాట. సో కాబట్టి టవర్ మూమెంట్, సడన్ చేంజెస్ వస్తూ ఉంది మీ లైఫ్లో. ఈ టవర్ మూమెంట్ వచ్చేసి ఏంటి అని అంటే ఇంటికి సంబంధించి, ఇంట్లో ఎవరైనా మిమ్మల్ని కొన్ని ప్లేసెస్లో అన్ఫార్చునేట్లీ మన క్లోజ్ వాళ్ళు ఉన్నప్పటికీ రెస్పెక్ట్ ఇవ్వకపోవడము, తక్కువగా చేసి మాట్లాడుతూ ఉండడము నేను చాలా నోటీస్ చేశాను. నాకు రీడింగ్స్లో చాలా వచ్చాయి యాక్చువల్లీ. ఓకే, సో ఈ విధంగా తక్కువ చేసి మాట్లాడడము ఎలా అనిపిస్తుందంటే ఉండబుద్ధి కాదు, ఆ ప్లేస్లో నెగిటివిటీ ఎక్కువగా ఉంటుందన్నమాట. అయితే సడన్ చేంజెస్ వస్తుంది. మనకు నిన్నటి రీడింగ్లో అనుకుంటాను రైట్, స్టెప్ తీసుకోండి అన్నట్లు వచ్చింది మెసేజ్. సో మేబీ మీరు స్టెప్ తీసుకోవడమో, యూనివర్స్ మీకు అక్కడ ఛాన్స్ క్రియేట్ చేస్తుందో ఏమవుతుందని అంటే, ఇంట్లో ఎవరైతే డామినేటెడ్గా ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడుతూ ఉండడమో, అంటే మీకు నచ్చట్లేదు, మీకు తెలుసు అది చాలా లో వైబ్రేషన్ ఎనర్జీ అని అంటే కనుక, అలాంటి వాళ్ళకి ఏదో అంటే మీరు స్టెప్ తీసుకోవడం వల్ల వాళ్ళ ఈగో అనేది, వాళ్ళ ఏదైతే వాళ్ళు కంట్రోలింగ్గా బిహేవ్ చేస్తున్నారో అది బ్రేక్ అవుతుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. అందుకనే టవర్ ఇంపార్టెంట్. ఎప్పుడు జరుగుతుంది ఇది? ఆల్మోస్ట్ ఎండ్కి రీచ్ అయినప్పుడు యూనివర్స్ డిసైడ్ అయిపోవడం, ఓకే నువ్వేం చేయట్లేదు ఇంకా నన్నే తీసుకుని ఇవ్వు స్టెప్ అని చెప్పేసి అనమాట. ఈవెన్ ఒకవేళ మీరు ఇప్పుడు వరకు మాట్లాడలేదు, ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారు, అక్కడికి వెళ్ళి నాకు డిస్రెస్పెక్ట్గా అనిపిస్తుంది, ఇలా మాట్లాడకండి అని చెప్పడం కూడా సడనే రైట్. ఎందుకు అని అంటే ఇంత టైం వరకు మీరు ఎప్పుడు అలా స్టెప్ తీసుకోలేదు. ఒక్కసారిగా మీరు ఇలా తీసుకునేసరికి అది టవర్ మూమెంట్. ఎవరికి టవర్ చూడడానికైతే చాలా స్ట్రాంగ్గా మీకు కూడా ఏమనుకుంటున్నారో ఏమవుతుందో అన్న ఫీలింగ్ ఉంటుంది మనసులో. కానీ ఒక్కసారి అవతల పర్సన్ పర్స్పెక్టివ్ నుంచి చూడండి. ఎప్పుడు అనని ఈ పర్సన్ ఒక్కసారిగా ఇలా ఎక్స్ప్లెయిన్ చేశారు అని అంటే ఏదో చేంజ్ అని వాళ్ళకి టవర్ మూమెంట్ అయినట్లే రైట్.
ఎగ్జాక్ట్లీ అలాంటి మూమెంట్ ఏదో జరుగుతుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి లాస్ట్ మెసేజ్. ఓకే, సో కాబట్టి టవర్ మూమెంట్ ఆ టైం జరుగుతున్నప్పుడు నాకు తెలుసు, మనము స్పీచ్ ఇచ్చినప్పుడు స్టేజ్ మీద ఎక్కి స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మనము అది ఒక టైప్ ఆఫ్ ఎక్సైటింగ్ టైం, భయం ఉంటుంది, చేతులు వణుకులు వస్తుంది, కానీ అది పాజిటివ్ టైం, రైట్? అంటే ఫీలింగ్ అంతా ఎలా ఉంటుంది అంటే ఏదో అవుతుందేమో అన్న భయంతో ఉంటుంది. సేమ్ అది టవర్ మూమెంట్ అనమాట ఇక్కడ. సో కానీ అది జరిగేది మాత్రం పాజిటివ్గానే అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. ఓకే, సో ఎనీవే ఐ హోప్ మీకు ఈ రీడింగ్ నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.